హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాచుపొడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్. మనము పసుపును ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. పసుపును మనం ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా, ఎన్ని నెలలున్నా, సంవత్సరం పాటు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. మన ఇంట్లో ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి. ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా సగానికి తుంచేసి ఆ ఎండుమిరపకాయ లోపల ఉండే విత్తనాలను ఇలా చల్లేసేయండి. ఇలా ఎండుమిరపకాయ విత్తనాలను వేయడం వల్ల అవి ఘాటుగా ఉంటుంది కాబట్టి మనకి పసుపు అనేది ఎన్ని రోజులున్నా, ఎన్ని నెలలున్నా మనకి పురుగు అనేది పట్టదనమాట. ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఉండలు కట్టడము, పురుగు పట్టడము జరగదనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము వెల్లుల్లిపాయల్ని ఒక రెండింటిని తీసుకొని రోజు మార్నింగ్ కనుక చేసామంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతారు. మనకి ఎంత లావు బాణపొట్ట ఉన్నా కూడా ఇట్టే కరిగిపోతుంది అనమాట. కానీ దీన్ని బీపీ తక్కువగా ఉండేవాళ్ళు అస్సలు చేయదండి. ఎందుకంటే ఇంకా బీపీ డౌన్ అయిపోతుంది కాబట్టి. మనం మార్నింగ్ లేవగానే పరగడుపున ఇలా ఒక 2 వెల్లుల్లిపాయల్ని ఇలా చాకుకు కానీ ఒక ఫోర్క్ కానీ గుచ్చేసి బాగా కాల్చండి. ఇలా కాల్చేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇది కాల్చినప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు చాలా తినడానికి ఇష్టపడతారనమాట. ఇలా 2 వెల్లుల్లిపాయలను కాల్చేసి తర్వాత ఇంకా ఇప్పుడైతే పైన పొట్టును తీసేసేయండి. పొట్టును తీసేసుకొని దీన్ని మనము నోట్లో పెట్టుకొని కొద్దిగా నమిలి రసాన్ని మింగేసి ఈ తొక్కను కూడా మింగేసేయండి. అంటే మనకి ఆ వెల్లుల్లిపాయనే మింగేసామనుకోండి, మనకి ఎంత లావు బాణపొట్టైనా కూడా 1 నెల రోజుల్లో పూర్తిగా కరిగిపోతుంది. బీపీ తక్కువ ఉండే వాళ్ళు మాత్రం అస్సలు చేయొద్దండి. నార్మల్గా హై బీపీ ఉండే వాళ్ళైతే ఈ టిప్ని అయితే ట్రై చేయొచ్చు. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. మనము సగానికి టమాటా పండును కట్ చేసేసి ఇంకా వంటలోకి వాడింటాము. ఇంకా సగము చూడండి ఇలా వాడిపోయి ఉంటుంది. మనం దాన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా. పడేయకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా ఒక జాలి మనకి టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దానిపైనైనా ఇలా రుద్దేసేయండి. లేదంటే చేత్తోనైనా ఈ విధంగా మెత్తగా పిండేసేయండి. ఈ టమోటా రసాన్ని అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇలా టమోటా రసాన్ని తీసేసుకొని ఇప్పుడైతే ఇలా పిండేసేయండి. ఇలా పిండిన తర్వాత ఇప్పుడు ఇంక ఈ తొక్కనైతే పడేసేయండి. దీంట్లో ఏమీ లేదనమాట. ఇంకా రసం మొత్తం వచ్చేసింది అనమాట. ఇంకా దీంట్లో ఏమీ లేదు. మనము మిక్సీతో పని లేకుండా మనము ఈ విధంగా ఈజీగా ఈ టమోటా రసాన్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమోటా రసంలోనే కొద్దిగా శనగపిండిని వేయండి. అలాగే కొద్దిగా హనీ వేసుకోండి. ఇలా శనగపిండి, హనీ మనము మార్కెట్లో కొన్నది ఒరిజినల్ది అయితే బాగుంటుంది. లేదంటే మనకి ఇంట్లో పల్లెల్లో అయితే ఎక్కువగా హనీ దొరుకుతూ ఉంటుంది కదా, అదైతే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఈ కొద్దిగా లూజ్గా ఉండిందంటే ఇంకా కొద్దిగా శనగపిండిని వేసి కలిపేసుకోండి. ఇలా బాగా 3 కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ, లేదంటే పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఎక్కువగా ఎండకు వెళ్ళేసి వచ్చినప్పుడు మన ముఖం అంతా రఫ్గా అయిపోయినట్టు, కమిలిపోయినట్లు, నల్లగా అయిపోయినట్లు, అసలు గ్లో లేకుండా అయిపోయినట్లుగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా కనుక చేసామనుకోండి, మనకి న్యాచురల్ లుక్ వస్తుంది. ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుంది. మన స్కిన్ కూడా చాలా టైట్గా అవుతుంది. అలాగే అప్పటికప్పుడు మన స్కిన్ అనేది కాంతివంతంగా మారిపోతుంది అనమాట. ఇలా అప్లై చేసేసుకొని ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసేయండి. ఇంకా సోప్ ఏం పెట్టొద్దండి అస్సలు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఇంకా మనము కాఫీ పొడిని అయితే తెచ్చుకుంటాం కదా. కాఫీ పొడిని ఇలా ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు మనము ఒక గ్లాస్లోకి అయితే కాఫీ కలుపుకుంటాము. ఇంకా కాఫీ పొడి మిగిలి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకా అలానే పెట్టేసి చుట్టి పెట్టినా కూడా ఒక్కొక్కసారి గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట. మరి గడ్డ కట్టి వేస్ట్ కాకుండా ఇలా అయితే చెయ్యండి. ఆ కాఫీ పొడిని ఇలా మర్చేదానికంటే ఈ కాఫీ పొడి ఎలాగో ఇలా కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన దాంట్లోనే కొద్దిగా పంచదారను అయితే వేయండి. పంచదారను వేసి మనము చుట్టి పెట్టడం వల్ల మనకి కాఫీ పొడి అనేది ఎన్ని రోజులున్నా కూడా గడ్డ కట్టకుండా నీట్గా ఉంటుందన్నమాట. మనకి అస్సలు గడ్డ కట్టదు. అలాగే టేస్ట్ కూడా మారదు. ఇంకా కాఫీ కలుపుకునేటప్పుడు షుగర్ని స్కిప్ చేసేసి కాఫీ అయితే కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి మన ఇంట్లో ఇలా రకరకాల స్పెట్స్ అయితే ఉంటాయి కదా. మరి మనం స్పెట్స్ను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. మనం బయటికి వెళ్ళేటప్పుడు వెతుకుతూ ఉంటాము. అలా ఎక్కడంటే అక్కడ పెట్టి వెతకాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి అన్నీ ఒకే చోట ఉంటాయి. కావాల్సినప్పుడు మనకు నచ్చినది తీసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఫస్ట్
అయితే మనకు ఇలా ఒక గాజు ఉంటుంది కదా, మెటల్ గాజులు కానీ లేదంటే ఇలా ఏదైనా మనం సైడ్కి వేసుకునే బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవైనా సరే తీసేసుకొని ఇలా మనం వీడియోలో చూపించినట్లుగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసేసుకొని మీ దగ్గర ఎన్ని స్పెట్స్ ఉంటే అన్ని స్పెట్స్ని అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనం ఒక చోట తగిలించేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుందన్నమాట. మనకి చూడంగానే కనిపిస్తాయి, మనకి ఎక్కడ ఉన్నాయో తెలుస్తాయి. మనకి కావాల్సినప్పుడు ఏది కావాలన్నా అది తీసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది. మనకి డ్రెస్సుల పైనకైనా దేనిపైనకైనా మనకు నచ్చినది తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే వెతకాల్సిన అవసరం ఉండదు, టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఈజీగా కనిపిస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా, మనము ఇలా మడత పెట్టేసుకొని మన బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఉన్నట్టుండి బయటికి వెళ్ళినా, మనం షాపింగ్కి వెళ్ళినా లేదంటే మార్కెట్కి వెళ్ళినా మళ్ళీ అక్కడ సపరేట్గా బ్యాగ్ కొని మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా చిన్నగా మడత వేసుకోవచ్చు అనమాట. నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా మడత పెట్టేసేయండి. తర్వాత దీనికి హ్యాండిల్స్ ఉంటాయి కదండి, అవి ఇలా పెట్టేసేయాలన్నమాట. ఇలా దీంట్లోకి దూర్చేసేయండి. ఇలా దూర్చేసి మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు పెట్టేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి కావాల్సినప్పుడు ఏదైనా కొన్నప్పుడు ఇంకా సపరేట్గా బ్యాగ్ కొనకుండా దీంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట. అలాగే ఇది మనకి బ్యాగులనైనా స్కూటీ డిక్కీలనైనా పెట్టేసుకున్నామంటే ఈజీగా ఉంటుందన్నమాట. తక్కువ ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా టెన్షన్ అనేది ఉండదు మళ్ళీ సపరేట్ బ్యాగ్ కొనాలని. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి సమ్మర్లో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మనము ఇలాంటిది జవాల్ పౌడర్ అయితే ఒకటైతే తెచ్చిపెట్టుకోవాలన్నమాట. జవాల్ పౌడర్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి, చెప్తాను. ఇంకా జవాల్ పౌడర్ని మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది. చాలామంది సమ్మర్ కదా, ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటుంది, చెమట వాసన అనేసి బాడీ స్ప్రేలు వాడుతూ ఉంటారు. అది బాడీ స్ప్రే వాడడం వల్ల మనకి కాస్ట్ ఎక్కువ, అలాగే కొద్దిసేపటికి ఆ చెమట వాసన ఆ స్ప్రే కలిపి ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొద్దిగా జవాల్ పౌడర్ని అక్కడక్కడ అప్లై చేయండి, కొద్దిగా అంటే కొద్దిగా. ఇంకా ఆ రోజంతా మంచి స్మెల్ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నెయిల్ పాలిష్ని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, నెయిల్ పాలిష్ని మనము పెట్టుకున్నప్పుడు మనము ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాము. మనకు కావాల్సినప్పుడు కలరు వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు సమ్మర్ కదా, తొందరగా గడ్డ కట్టేస్తూ ఉంటుందన్నమాట. మనకి గడ్డ కట్టకుండా ఉండాలి, నెయిల్ పాలిష్ అనేది ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి. చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ అయితే ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఇలా నెయిల్ పాలిష్ని అయితే తీసుకొని మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. తర్వాత ఒక డబ్బాలో అయితే పెట్టేసేయండి. ఒక డబ్బాలో పెట్టేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడంటే అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మనం నీట్గా ఉండాలంటే ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇంకా మనకి ఒకటి సరిపోలేదంటే ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొని పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే చోట ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు తీసుకొని ఏ కలర్ కావాలనో ఆ కలర్ వేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి సమ్మర్ కదా, గడ్డ కట్టడం అలాంటిది జరగదనమాట. మనకి ఎన్ని రోజులున్నా సంవత్సరం ఉన్నా కూడా అస్సలు గడ్డ కట్టదు. చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అస్సలు పాడవకుండా ఉంటుంది. మనకి ఏది వేస్ట్గా పడేసుకోలేం కాబట్టి తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, అండ్ చూడండి మనమైతే ఇలాంటివి స్టీల్ స్క్రబ్బర్లను అయితే వాడుతూ ఉంటాం కదా, ఇంకా అవి పాతగా అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. పడేసేటప్పుడు ఒక్కసారి ఇలా అయితే చెయ్యండి. మన ఇంట్లో కత్తెర ఉంటుంది కదా, కత్తెరని మనము ఒక్కొక్కసారి మొద్దు బారిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పడేసే స్క్రబ్బర్ని ఇలా కట్ చేసినట్లుగా అనేసేయాలన్నమాట. ఒక 5 minutes ఇలా చేసామనుకోండి, మనకి ఈజీగా అది షార్ప్గా అయిపోతుంది అనమాట. మనం సానె పట్టించాల్సిన అవసరం ఉండదు. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేసామంటే మనకి సానె పట్టించాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి కత్తెర్లు కానీ చాకులు కానీ మొద్దు బారకుండా నీట్గా ఉంటాయన్నమాట. మనకి స్క్రబ్బర్లతో మనం పడేసే వాటితోటి మనం చాకులను కూడా సానె పట్టించుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము విమ్ లిక్విడ్ అయితే వాడుతూ ఉంటాం కదా, విమ్ అనే కాదండి, ఏదైనా సరే ఎవరేది వాడితే అది మనం తెచ్చుకున్నప్పుడు మనం నార్మల్గా అలానే వేసుకొని స్క్రబ్బర్ పైన గిన్నెలు కడుగుతూ ఉంటాము. కానీ చాలా అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మరి అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. మనం ఫస్ట్ ఇంట్లో వాడేది పాతది అయిపోయి ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకొని దాంట్లో కొద్దిగా ఇలా వేసుకోండి. ఇలా మీకు ఒక పావు భాగం కానీ ఒక హాఫ్ కానీ వేసుకొని తర్వాత దానికి తగినన్ని వాటర్ కూడా కలిపేసుకోండి. ఇలా
చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వేస్ట్ అనేది కాదనమాట లిక్విడ్, ఎందుకంటే దీంట్లో వాటర్ కూడా కలిసి ఉంటుంది కాబట్టి మనకి వాటరు ఇది రెండు కలిసి మనకి వేస్ట్ కాకుండా అవుతుందన్నమాట. అలాగే ఎక్కువగా జెల్గా లేకుండా కొద్దిగా పల్చగా కూడా అవుతుంది, మనకి అస్సలు వేస్ట్ కాదనమాట. ఒక నెలకు వచ్చేది మనకు 2 నెలలు వాడుకోవచ్చు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, మనము గిన్నెలు కడిగేటప్పుడు కానీ లేదంటే స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా కొద్దిగా వేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే గిన్నెలు కూడా చూడండి, ఒక్క డ్రాప్ వేసామంటే నీట్గా జిడ్డు పోయి నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము స్టవ్ గట్టును అలాగే స్టవ్ను అలాగే గిన్నెల్ని ఇది అన్నిటినీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఒక నెల వచ్చేది 2 నెలలు వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మన ఇంటికి ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు చపాతీలు కానీ పూరీలు కానీ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాము. ఇంకా ఎన్ని రుద్దాలి అని కూడా విసుగు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి, మనము ఎన్ని అయినా సరే ఈజీగా అలాగే అన్నీ ఒకే లెవెల్గా ఉండేలా రుద్దుకోవచ్చు అనమాట. మనకి చూడడానికి కూడా బంధువులు వచ్చినప్పుడు అన్నీ ఎలా పడితే అలా చిన్నగా పెద్దగా కాకుండా ఇలా మనము చేసుకున్నాం అనుకోండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి, రౌండ్గా ఉంటాయి, చూడడానికి ముచ్చటగా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఒకేసారి ఎక్కువ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా ఫ్లోర్ పైన కానీ లేదంటే ఇలా చపాతీ పీట పైన కానీ పెద్దగా రుద్దేసుకోండి ఒక చపాతీని. అది మనకి సైడ్లకు అలాగే రౌండ్తో షేప్తో పని లేదు. ఫస్ట్ అయితే ఇలా మీకు ఎంత వీలైతే అంత పెద్దగా రుద్దేసుకోండి. నేనైతే పీట పైన రుద్దుతున్నాను, వీలైతే మీరు ఫ్లోర్ పైన రుద్దేసేయండి, ఇంకా పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, మీకు నచ్చినంత సైజు పెద్దగా కావాలి చపాతీ అని అంటే ఇలా కొద్దిగా పెద్దగా ఉండేది షార్ప్గా ఉండేది ఒక ప్లేట్ను కానీ గిన్నెను కానీ తీసుకొని ఇలా కట్ చేయండి. లేదు అని అంటే ఇలా చిన్న చిన్నగా ఉండాలి పుల్కల్లాగా లేదంటే పూరీలకు అనుకుంటే ఇలా గిన్నెతోటి కట్ చేయండి. ఇలా కట్ చేసామంటే చూడండి, ఇప్పుడు దీన్ని మీరు పూరీ అయినా చేసుకోవచ్చు, పుల్కైనా కాల్చుకోవచ్చు, ఎలా అయినా సరే మీ ఇష్టం. లేదంటే చపాతీలాగానే మరి పెద్ద చపాతీలు కాకుండా ఇలా చిన్నగా ఉండే చపాతీల మాదిరి చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఏదైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది, అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే ఇది పెద్దగా ఉంది చూడండి, ఇంత పెద్ద సైజు కావాలంటే ఇంత పెద్ద సైజు చపాతీలైనా చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా చేసుకున్నామంటే ఒకేసారి మనం ఒక్క చపాతీ రుద్దుకునే ప్లేస్లో 4-5 అయితే రుద్దేసుకోవచ్చు అనమాట. ఇలా రుద్దేసుకొని మనం పెట్టేసుకున్నామంటే ఇంకా కాల్చుకోవచ్చు అనమాట ఈజీగా. ఇలా కాల్చుకునేటప్పుడు కూడా ఒక్కొక్కటి కాల్చాల్సిన అవసరం లేకుండా ఇలా 2-3 వేసుకొని కూడా ఒకేసారి కాల్చేయచ్చు అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసామంటే మనకి ఎవరితో పని లేకుండా ఎన్ని పులకలైనా ఎన్ని పూరీలైనా ఎన్ని చపాతీలనైనా కూడా ఈజీగా కాల్చేయచ్చు అనమాట. అలాగే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం చాలా ఈజీ కదా. మనం ఫ్లోర్ పైన పెద్దగా రుద్దేసుకున్నామంటే మనకి చాలా వస్తాయన్నమాట ఒకేసారి. మనం ఇంకా పూరీలు కావాలన్నా కూడా ఈ దాంతోనే ఇలానే మనం డైరెక్ట్గా పెనం పైన కాకుండా ఆయిల్లో కాల్చుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేనైతే పుల్క అయితే కాల్చుతున్నాను అనమాట. ఇలా మనము చికెన్ చేసుకున్నప్పుడు కానీ ఏదైనా స్పెషల్ కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అన్నీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. చపాతీ కాల్చుకోవాలంటే ఇంకా కొద్దిగా పెద్దగా కట్ చేసేసుకొని ఇలా కాల్చుకొని మనము దీనిపైన ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే మీ ఇష్టం అండి. మీరు ఎక్కువగా చేయాలన్నప్పుడు ఎక్కువగా కష్టపడకుండా ఇలా అయితే చేసుకోండి. చూడండి, అసలు ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు, ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా బాగా పొంగుతూ కూడా వస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎక్కువ చపాతీలు కానీ ఎక్కువ పూరీలు కానీ చేయాలన్నప్పుడు మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము నెయ్యిని ఇలా కనుక చేసామంటే నెయ్యితోటి మన స్కిన్ అనేది లేదంటే మన పెదవులు అనేది పగలకుండా చాలా స్మూత్గా ఉంటాయన్నమాట. కొద్దిగా ఇలా వేలికి నెయ్యి తీసుకొని, ఇప్పుడు సమ్మర్ కదా, పెదవుల్లో ఎండిపోయినట్లుగా అలాగే ఒట్టిగా అయిపోయినట్లుగా గట్టిగా చీల్చినట్లుగా అన్నామంటే బ్లడ్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ లెక్క ఇలా నెయ్యిని అప్లై చేయండి. వ్యాజ్లిన్ ప్లేస్లో నెయ్యిని అప్లై చేయడం వల్ల పెదవులు అనేది స్మూత్గా అయిపోతాయి, అలాగే సాఫ్ట్గా అయిపోతాయి, అలాగే మనకి పెదవులు కూడా పింక్ కలర్లేగా వస్తాయన్నమాట ఇలా రోజు అప్లై చేయడం వల్ల. అలాగే నెయ్యిని అప్లై చేయడం వల్ల పెదవులపైన ఉండే పొట్టు మొత్తం పోయి పెదవులు కూడా చాలా స్మూత్గా అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము కారంని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, ఇంకా ఎండుమిరపకాయలు కూడా బాగా దొరుకుతున్నాయి కదా, అందరూ ఎండుమిర్చిని తెచ్చుకొని ఇంకా స్టోర్ చేస్తూ ఉంటారు కారం పొడిని పట్టించేసి. మరి స్టోర్ చేసేటప్పుడు కారం పొడిని ఇలా కొద్దిగా
సారీ అండి, కొద్దిగా ఉప్పునైతే వేయండి. ఉప్పును వేసేసి మనం కారం పొడిని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టదు, అలాగే కలర్ కూడా మారదనమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా కలర్ మారకుండా అలానే ఉంటుంది. ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము ఏదైనా కొత్తవి గిన్నెలు కానీ, ప్లేట్లు కానీ, చెంబులు కానీ, గ్లాసులు కానీ కొన్నప్పుడు ఇలా స్టిక్కర్ అయితే వస్తుంది కదా, ఈ స్టిక్కర్ని మనం తీసుకోవాలంటే డైరెక్ట్గా తీసామనుకోండి, అక్కడంతా స్టిక్కర్ది అచ్చులు పడి ఉంటుంది మనకి, అలాగే అదంతా అతుక్కొని ఉంటుందన్నమాట. ఒక్కసారి కడిగినా కూడా ఇంకా ఆ స్టిక్కర్ అయితే నీట్గా రాదు. మరి మనం తెచ్చుకున్న వెంటనే అది కడగక ముందే ఒక్కసారి ఇలా స్టవ్ వెలిగించేసి ఇలా బోర్లీ చేసేయండి. అంటే ఆ స్టిక్కర్ ఎక్కడుందో ఆ ప్లేస్లో కొద్దిగా వేడి తగిలేలాగా, లేదంటే పట్టుకొనైనా సరే దాన్ని వేడి చేయండి. అంతే, జస్ట్ కొన్ని సెకండ్లే. ఇంకా వేడి చేసేసి ఆ వేడి మీదనే ఇలా తీసామంటే చూడండి, అసలు గమ్ము కూడా అక్కడ అతుక్కోకుండా, అక్కడ స్టిక్కర్ కూడా ఉన్నట్టుగా తెలియకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా చేసామంటే మనకి స్టిక్కర్ మొత్తం నీట్గా తీసేయచ్చు. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము కత్తెరని అయితే వాడుతూ ఉంటాం కదా, మనము కత్తెరకు ఒక్కొక్కసారి మొద్దు బారిపోయినప్పుడు, అలాగే సరిగ్గా కట్ కానప్పుడు ఇలా అయితే చేయండి, మనకి ఈజీగా కట్ అవుతుందన్నమాట. ఏం లేదండి, కత్తెరని మనము ఇలా మన ఇంట్లో ఏదైనా ట్యాబ్లెట్లు అయిపోయినప్పుడు ట్యాబ్లెట్ షీట్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, వేస్ట్గా పడేయకుండా ఇలా మనమైతే కట్ చేయాలన్నమాట. ఇలా కత్తెరతోటి ఇలా కట్ చేసామనుకోండి, అది మనకి షార్ప్గా అయిపోతుందన్నమాట. మొద్దు బారడము అలా కాకుండా ఇలా కట్ చేసామంటే షార్ప్గా అయిపోతుంది. మనము దాన్ని సాని పట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ వేస్ట్గా పడేసే ఆ ట్యాబ్లెట్ షీట్తోని మనం కత్తెరని అయితే షార్ప్గా చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే కత్తెరని షార్ప్గా చేయడానికి మీరేం చేస్తారో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పువ్వులను అయితే తెచ్చుకుంటాం కదా, పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలి, అలాగే మనకి ధర తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఏం లేదండి, మనం పువ్వులు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ది బాక్స్ అయితే తీసుకోండి. ఆ ప్లాస్టిక్ బాక్స్లో ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి. టిష్యూ పేపర్ని వేసేసి తర్వాత ఇప్పుడైతే పువ్వులను అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పువ్వులను పెట్టేసేసుకొని తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి, లేదంటే ఆ పేపర్నే ఇలా మర్చేసేసేయండి. ఇలా టిష్యూ పేపర్ని వేసి పువ్వుల్ని పెట్టడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అంతా టిష్యూ పీలుస్తుంది కాబట్టి మనకి 10 డేస్ లేదంటే 15 డేస్ వరకు కూడా పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి. కానీ మనం పువ్వుల్ని స్టోర్ చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండే పువ్వుల్ని స్టోర్ చేసామంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఆ విషయం అయితే గుర్తుపెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇలా ఒక గిన్నెలో వాటర్లోకి ఒక ట్యాబ్లెట్ని వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మీ ఇంట్లో ఒక్క ఎలుక కూడా అస్సలు కనిపించదు, ఇంకా బయటికి పరుగులు పెడతాయన్నమాట. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి, తర్వాత ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఇలా ఒక పేపర్ పైన పెట్టేసి ఇలా మెత్తగా దంచండి. ఇలా దంచిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్లోకి మీకు కొన్ని అయితే తీసుకోండి, ఎక్కువగా కావాలన్నప్పుడు ఒక గ్లాస్ అయినా తీసుకోండి, టీ గ్లాసు, లేదంటే ఒక సగం టీ గ్లాస్ అంతా వాటర్ అయితే తీసుకోండి. ఆ వాటర్లోకి ఈ మెత్తగా పొడి చేసిన ట్యాబ్లెట్ పొడిని అయితే వేయండి. తర్వాత కొద్దిగా సర్ఫ్ను కూడా వేయండి. వేసేసి ఈ సర్ఫ్ ట్యాబ్లెట్ పొడి వేసాం కదా, దీంట్లోనే కొద్దిగా గోధుమ పిండిని వేయండి, అలాగే కొద్దిగా కారం పొడిని కూడా వేయండి. వేసేసి ఇప్పుడైతే ఈ 4ని బాగా కలిపేసేయండి. తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ వేయడం వల్ల ఆయిల్కి అవి అట్రాక్ట్ అవుతాయి అన్నమాట, ఎలుకలు అనేది ఆయిల్ స్మెల్కి. ఇలా గోధుమ పిండి స్మెల్, ఆయిల్ స్మెల్కి వాటికి ఇష్టం అనమాట, అట్రాక్ట్ అయ్యి వస్తాయన్నమాట. ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. గోధుమ పిండి, అలాగే సర్ఫ్, ట్యాబ్లెట్ పొడి, కొద్దిగా ఆయిల్, కారం పొడి, ఈ 5ని ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఎంత సైజు అయినా మన ఇష్టము. ఇలా మనకి ఎంత సైజు కావాలనో అంత సైజుని చేసుకొని ఒక పేపర్ పైన అయితే పెట్టేసుకుందాము. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎలుకలు ఎక్కువగా నైట్ టైంలో వస్తూ ఉంటాయి, అన్ని వస్తువుల్ని పాడు చేస్తూ ఉంటాయి. ఇంకా ఎలుకలు తిరిగాయంటే రోగాలు కూడా వస్తూ ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు మనకి అవి రోగాలు రాకుండా ఉండాలి, అలాగే ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే ఇలా బాల్స్ లాగా చేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ బాల్స్ లాగా చేసుకున్న వాటన్నింటినీ మనము ఇలా ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్ని చిన్న చిన్న
పీసెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఆ పేపర్ పైన పెట్టేసి మనము ఎక్కడైతే మనకి ఎలకలు వస్తాయో ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా దీన్ని తిన్నాయంటే ఎలకలు బయటికి పరుగులు పెడతాయన్నమాట. ఎందుకంటే సర్ఫ్ వేయడం వల్ల దాని కడుపు అయితే ఉబ్బిపోతుంది. అలాగే కారం వేయడం వల్ల కడుపులో మంట తీస్తుందన్నమాట. ఇంకా తర్వాత ట్యాబ్లెట్ వేయడం వల్ల దానికి మత్తు అనేది వచ్చేస్తుంది. ఇంకా అసలు ఇంట్లో ఉండవన్నమాట, బయటికి పరుగులు తీస్తాయి. మళ్ళీ మరుసటి రోజు వచ్చినా కూడా దీన్ని మళ్ళీ తీసేసి ఉదయాన్నే మళ్ళీ నైట్ పెట్టేసేయండి. ఇంకా అస్సలు మళ్ళీ భయపడి ఇంకా రావు అనమాట. కానీ చిన్నపిల్లలు కానీ ఇంట్లో మనం పెంపుడు జంతువులు పెంచుకుంటూ ఉంటాం కదా, అవి ఉన్నా కూడా జాగ్రత్తగా వాటికి అందకుండా తీసి పెట్టేసేయండి. ఇలా కనుక చేసామంటే ఇంకా ఎలుకలతో టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఇంకా మన ఇంట్లోకి ఒక్క ఎలుక కూడా రావు. అలాగే దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బల్లులు బొద్దింకలు కూడా రావండి. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా ఎలుకలతో పాటు బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు కనిపించవు. మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడే టిప్ అండి. ముఖ్యంగా మనకి లేడీస్కి కిచెన్లో ఎక్కువగా ఆకుకూరలు ఒలవడం అంటే చాలా కష్టము. అది చాలా పెద్ద పని. ఎందుకంటే మనం ఉదయం హడావిడిగా ఉంటాము. మనం కూరగాయలు తెచ్చుకోవడం కూడా ఉదయాన్నే తెస్తారు కదా ఇంట్లోకి మగవాళ్ళు. మరి అలాంటప్పుడు మనం ఒలిసి పెట్టుకోకుండా మనం అక్కడనే పక్కన పెట్టేసామంటే అది కొద్దిసేపటికే వాడిపోతుంది, ఎండిపోతుంది. అలా కాకుండా పుదీనాను ఈ విధంగా ఒలిసారంటే చూడండి, ఈజీగా ఒలవచ్చు. అలాగే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎన్ని కట్టలైనా క్షణాల్లో ఒలిసేయచ్చు అనమాట. నేను చూపించినట్టుగా చేశారు. చూడండి, ఇలా మనము పుదీనా కట్టను ఫస్ట్ కింద అయితే కాడలు కట్ చేసేసి తర్వాత ఇలా ఈ హోల్స్లో ఇలా జాలిగిన్నెనైతే తీసుకోండి. జాలిగిన్నె ఉండిందంటే ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట. జాలిగిన్నెలో పెట్టేసుకొని ఇలా మనము మనకి ఆ కొమ్మల్ని ఆ రెమ్మలని ఇలా పెట్టేసి అన్నామంటే చూడండి, ఇంకా మనకి పుదీనా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్క ఆకు ఒలవాలంటే చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా అన్నామంటే చూడండి, ఇంకా పుదీనా కూడా ఆ గిన్నెలోనే ఉండిపోతుంది. సపరేట్గా కింద పడడం అలా జరగదు. అలాగే మనకి ఒలవడం కూడా చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్గా జస్ట్ ఒక 2 మినిట్స్లో ఎన్ని కట్టలైనా ఒలిసేయచ్చు అనమాట. ఒక కట్ట ఒలవడానికి 1 నిమిషం కంటే ఎక్కువగా టైం కూడా పట్టదు. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా టెన్షన్ లేకుండా మనం ఈజీగా ఒలిసేసుకోవచ్చు. అలాగే పుదీనా కూడా దీంట్లోనే ఉండిపోతుంది కాబట్టి ఇంకా మనకి టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదన్నమాట. అలాగే ఈ రెమ్మలని కూడా పడేయకుండా మనము కుండీలో నాటుకున్నామంటే మళ్ళీ మనకి పుదీనా కూడా వస్తుందన్నమాట. పుదీనా చాలా తొందరగా వస్తుంది. ఇది బాగా అల్లుకొని పోతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పుదీనాను ఒలిసారంటే ఇంకా టెన్షన్ లేకుండా ఉండొచ్చు. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.